మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, గ్రేట్ లీడర్. ఎప్పుడో అధ్యక్ష ఎన్నికలో చెప్పిన ఈ మాటలను అమెరికా అధ్యక్షుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. 50% టారిఫ్స్ తో అమెరికా భారత్ మధ్య గ్యాప్ పెరిగిన సమయంలో ట్రంప్ నోట ఈ మాటలు రిపీట్ అయ్యాయి. అలా అని ట్రంప్ మారిపోయారు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఏది ఉండదు. ఎందుకంటే ట్రంప్ పాజిటివ్ వర్డ్స్ వెనుక ఖచ్చితంగా గోత్రు త్రవ్వే వ్యూహాలు కూడా ఉంటాయి. ఈ నిజం తెలుసు కాబట్టే ప్రధాని మోడీ నుంచి తెలివైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రంప్ మోడీ సానుకూల ప్రకటనలు ఇరు దేశాల మధ్య సంబంధాలను తిరిగి గాడిలో పెడతాయని కొందరు, అసలు సిసలు వ్యూహాలు ఇప్పుడే ఆరంభమయ్యాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ట్రంప్ మోడీ పాజిటివ్ వ్యాఖ్యల వెనుక వ్యూహాలేంటి? టారిఫ్స్ తో వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేసే ప్రయత్నాలు నిజంగానే జరుగుతున్నాయా? లెట్స్ వాచ్. ఇండియా వివాదంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారా? మోడీ పాజిటివ్ రియాక్షన్తో సాధారణ పరిస్థితులు వస్తాయా? ట్రంప్ మోడీ పాజిటివ్ వ్యాఖ్యల వెనుక టాప్ సీక్రెట్ ఏంటి? I'll always be friends with Modi. He's great Prime Minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. భారత్ వివాదం తర్వాత ట్రంప్ నోటి వెంట ఇంత పాజిటివ్ వ్యాఖ్యలు వస్తాయని బహుశా ఎవరు ఊహించి ఉండరు. వైట్ హౌస్ లో మాట్లాడిన ట్రంప్ ప్రధాని మోడీ తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. మోడీతో స్నేహాన్ని ఇష్టపడతాను, అయితే ఆయన ఇప్పుడు చేస్తున్న దాన్ని నేను ఇష్టపడట్లేదు అంటూ ప్రధాని మోడీ మెప్పు పొందేందుకు యత్నించారు. ఇండియా అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది, దాని గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. రష్యా నుంచి ఇండియా భారీగా చమురుకుంటోంది, ఇది చాలా బాధాకరం. కొన్ని నెలల కిందట ప్రధాని మోడీకి నాకు మధ్య చక్కని సంభాషణ భేటీ జరిగాయి, మేము కలిసి న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించాం, అంతా బాగా జరిగింది అంటూ ట్రంప్ మోడీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అమెరికా అధ్యక్షుడిది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుని టైప్. ట్రంప్ ఎవరితో ఏం చేసినా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అలాంటి ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకుని మోడీని మెచ్చుకోవడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ రాజకీయ నేత మాత్రమే కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. కాబట్టి ఆయన ఏం చేసినా వ్యాపార కోణంలోనే చేస్తారు. దేశాలతో సంబంధాలు, నేతలతో స్నేహాలు, అన్నింటి వెనక మనీ మ్యాటర్సే ఉంటాయి. మోడీతో స్నేహంగా ఉంటే భారత్ తన ముందు తల వంచుతుంది అనుకున్నారు. కానీ భారత్ రష్యా వైపే చూడటంతో తన ప్లాన్ ఫలించలేదని భావించి భారత్పై 50% సుంకాలు వేశారు. అప్పుడైనా భారత్ తనకు లొంగుతుంది అనుకున్నారు. కానీ ప్రధాని మోడీ తెలివిగా చైనా, రష్యాతో చేతులు కలిపారు. దాంతో ట్రంప్ వ్యూహం ఫలించలేదు. రష్యా, భారత్, చైనా ఒకటైతే అది అమెరికాకి అన్ని రకాలుగా నష్టమే. భారత్ అమెరికాకు దూరమైతే ఓ పెద్ద దేశాన్ని అమెరికా వదులుకున్నట్లవుతుంది. అది అన్ని రకాలుగా ట్రంప్ సర్కారుకు నష్టమే, భారత్కి కూడా నష్టమే. కానీ ఇండియా, చైనా లాంటి దేశాలతో కొత్త స్నేహాలను కలుపుకుంటూ నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. కాకపోతే అమెరికాకు అలా కొత్త స్నేహాలు లేవు, ఉన్నవి కూడా పోతున్నాయి. అందుకే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. మోడీని మెచ్చుకోవడం ద్వారా తిరిగి భారత్కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ చాలా ప్రమాదకారి. ఆయన పన్నే ప్రతి వ్యూహము ఆయనకే అనుకూలం తప్ప ఎదుటివారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అది ఇండియా అయినా సరే. పైగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచారు. పాక్ ఆర్మీ చీఫ్ ని 2 సార్లు వైట్ హౌస్ కి పిలిపించుకుని పాకిస్తాన్ ను మెచ్చుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాన్ ని మెచ్చుకోవడం, భారత్ పై రకరకాల విమర్శలు చేయడాన్ని గమనిస్తే ట్రంప్ వైఖరి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేందుకు మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో అమెరికా సైనిక రవాణా విమానం C-17 గ్లోబ్ మాస్టర్ ల్యాండ్ అయింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ట్రంప్ ను చూసి మోడీ జాలి పడితే అంతకు మించిన అమాయకత్వం మరేది ఉండదు. ఈ నిజం ప్రధాని మోడీకి కూడా తెలుసు. అందుకే మోడీ సైతం అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రధాని మోడీ స్పందన ఇది. ట్రంప్ భావాలను, ఇరు దేశాల బంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని మోడీ చెప్పారు. ఈ ట్వీట్లో మోడీ చర్యలు తనకు నచ్చడం లేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై మాత్రం మోడీ రియాక్ట్ అవ్వలేదు. కేవలం పాజిటివ్ వ్యాఖ్యలపైనే స్పందించారు. ఈ చర్యల ద్వారా అమెరికాతో సంబంధాలు కొనసాగించడానికి తనకు ఏ ఇబ్బంది లేదని, అలాగే రష్యా నుంచి చమురు
దిగుమతులు ఆపే ఆలోచన కూడా లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి సైతం అమెరికాతో సంబంధాలపై స్పందించారు. అమెరికాతో భాగస్వామ్యానికి ప్రధాని అధిక ప్రాధాన్యమిస్తారని వ్యాఖ్యానించారు. ట్రంప్తో కూడా ఆయనకు బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. అమెరికాతో భారత అధికారుల సంప్రదింపులు కొనసాగుతున్నాయని జయశంకర్ వెల్లడించారు. ట్రంప్ ఒక మెట్టు దిగొస్తే తాము ఓ మెట్టు దిగడానికి సిద్ధమని మోడీ, జయశంకర్ ప్రకటనలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేది లేదన్న సంకేతాలు పంపిస్తున్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయినంత మాత్రాన అంతా ముగిసిపోయినట్టు కాదన్న సంగతి మోడీకి తెలుసు. అందుకే ట్రంప్కు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చే ఏ సమావేశానికి హాజరు కావాలని అనుకోవడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా పర్యటనకు వెళ్లాలనుకోవడం లేదు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ వార్షికోత్సవ హై లెవెల్ సెషన్ విషయంలో తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణ. ఈ నెల 9వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ఇక హై లెవెల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23, 29 మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగిస్తుంది. ఆ తర్వాత యుఎన్జిఏ పోడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు. జూలైలో విడుదల చేసిన ప్రొవిజన్ లిస్టులో మన దేశం తరఫున ప్రధాని మోడీ హాజరై సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్టులో ఆయన పేరుకు బదులు జయశంకర్ పేరు చేర్చారు. సెప్టెంబర్ 27న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగించనున్నారు. దీని వెనుక చాలా పెద్ద ఆలోచన ఉందనేది విశ్లేషకుల మాట. 2025 జూన్ 16న కెనడాలో G7 సమ్మిట్ జరిగింది. ఆ సదస్సు వేదికగానే ట్రంప్ చావు తెలివితేటలు చూపించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల్ని సాకుగా చూపించి హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ ప్రధాని మోడీని తమ దేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాడు. ఒకవేళ మోడీ కనుక అమెరికా వెళ్లుంటే మునీర్ను, మోడీని తన పక్కన నిలబెట్టుకుని ఫోటో దిగాలనేది ట్రంప్ ప్లాన్. అలా చేస్తే భారత్ పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపినట్టు, మోడీ స్వయంగా అంగీకరించినట్టు అయ్యేది. ట్రంప్ చావు తెలివితేటలు తెలుసు కాబట్టే ప్రధాని ఆ పని చేయలేదు. అంతేకాదు కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా అది వాయిదా వేశారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కార్యక్రమానికే వెళ్లొద్దని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ ట్రంప్ను నమ్మడం ఇంపాసిబుల్ అని చెప్పడమే ట్రంప్ వైఖరికి నిరసన తెలపడం కూడా. సో ట్రంప్ను మోడీ సర్కార్ ఎన్నటికీ నమ్మదు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాను తగ్గితేనే భారత్ కూడా తగ్గుతుంది, లేకపోతే తెగదెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధం. అంతే తప్ప రష్యాను వదులుకునే ప్రసక్తి ఉండదు.